Thank you, sir. With your innovative programs like 100 days action plan, SSC results were usually increased, sir. And Badipatra body పిలుస్తుంది enrollment drive. Many of the private students are transmitted to government schools, sir. Thank you, sir. నేను తిరుపతి డిస్ట్రిక్ట్ సార్ టోటల్ 3075 స్కూల్స్ ఉన్నాయి సార్. అందులో గవర్నమెంట్ స్కూల్స్ 2362 స్కూల్స్ ఉన్నాయి సార్. ప్రైవేట్ స్కూల్స్ 713 ఉన్నాయి సార్. అయితే ఎన్రోల్మెంట్ మాత్రం 49% గవర్నమెంట్ స్కూల్స్లో 1,37,600 ఉంది సార్. ఈ సంవత్సరం చూసుకుంటే సార్ లాస్ట్ 25-26లో 1,38,364 ఎన్రోల్మెంట్ ఉంది సార్. దానికి మనకి 10% ఇంక్రీజ్ చేసి టార్గెట్ 1,52,200 ఇచ్చారు సార్. మేము ఆల్రెడీ 87.92% 1,33,878 స్టూడెంట్స్ని మేము ఎన్రోల్మెంట్ చేసాం సార్. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ న్యూ ఎన్రోల్మెంట్స్ కూడా 78.35 చేసాం సార్. సెకండ్ టు 10th క్లాస్ వరకు కూడా సెకండ్ క్లాస్ 10th క్లాస్ వరకు 99.46 చేసాం సార్. తమరి ఇన్స్పిరేషన్తో మేము బడి పిలుస్తుంది ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రచారాలు పెట్టి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎవ్రీ డే చేస్తున్నాం సార్. 36 మండల్స్ సార్ మాకు 36 మండల్స్ 36 డేస్ చేస్తున్నాం సార్. రోజు ఎమ్మెల్యేస్ కూడా అటెండ్ అవుతున్నారు సార్. దాదాపు 500 టీచర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా వచ్చి ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్ రావడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు సార్. మన గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్న యాక్టివిటీస్ అదేవిధంగా తమ రిఫార్మ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మన గవర్నమెంట్ స్కూల్స్లో. ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందని చెప్పి ఎక్కువగా మన గవర్నమెంట్ స్కూల్స్కి చేస్తున్నాం సార్. దాదాపు ఇప్పటికీ 1,500 మంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా బిల్లింగ్ ఇచ్చారు సార్. యూడేస్లో వాళ్ళు రిక్వెస్ట్ రైజ్ చేశారు సార్. అదేవిధంగా ఎన్రోల్మెంట్లో చూసుకుంటే సార్ మన మోడల్ ప్రైమరీ స్కూల్స్ మొత్తం 562 స్కూల్స్ ఎక్కువ మోడల్ ప్రైమరీ స్కూల్స్ మనము చేయడం జరిగింది సార్ తిరుపతి జిల్లాలో కలెక్టర్ గారు డైరెక్షన్లో సార్. దాంట్లో 290 స్కూల్స్ వరకు 60 అబోవ్ ఉంది సార్. కానీ 60 లోపు 256 ఉన్నాయి సార్. అందులో 41 to 59 స్కూల్సే దాదాపు 100 పైన ఉన్నాయి సార్. ఈ ఎన్రోల్మెంట్ జరిగే లోపే మనం ఒక 10 days లోపే ఇవన్నీ కూడా మనకి మోడల్ ప్రైమరీ స్కూల్స్ 60 ఎన్రోల్మెంట్ ఈజీగా దాటుతుంది సార్. మేమంతా ఎన్రోల్మెంట్ అయితే బాగా చేస్తున్నాం సార్. అదేవిధంగా హై స్కూల్స్లో కూడా మనకి సార్ 3 మోడల్ ప్రైమరీ స్కూల్ సార్. అది సార్ 20 బిలో ఉన్నాయి సార్. అది యాక్చువల్గా ఏమంటే సార్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పేరెంట్స్ టీచర్స్ మ్యాపింగ్ చేసాం సార్. కానీ ఆ స్కూల్స్ కాకుండా మనకు పక్కన వేరే మోడల్ ప్రైమరీ స్కూల్స్కి మ్యాపింగ్ వెళ్ళారు సార్. మేము కూడా మోటివేట్ చేస్తున్నాం సార్. ఈ సంవత్సరం దాన్ని కూడా డెవలప్ చేయడం చూస్తాం సార్, ఇంక్రీజ్ చేయడం చూస్తాం. 40 years అబో తీసుకురావడం చూస్తాం సార్. అంటే ఈ సంవత్సరం ముందు చేస్తాం సార్. అంటే 20 బిలో ఉంది సార్. 3 స్కూల్స్ ఉన్నాయి సార్. ఆ 3 స్కూల్స్ కూడా సార్ అది మోడల్ ప్రైమరీ స్కూల్ క్యాన్సిల్ చేసేస్తాం. కొన్ని స్కూల్స్ బీపీఎస్ స్కూల్స్ 60 పైన కాదండి. మీరు కలెక్టర్ గారితో మాట్లాడి టేక్ ఇట్ ఛాలెంజ్ మీరు మాట ఇచ్చారు. అవును సార్. 5 టీచర్లు పంపించిన తర్వాత మేము 40 తీసుకొస్తానంటే 60 రావాలి. తప్పకుండా తీసుకొస్తాం. శ్రీకాళహస్తి ఒకటి ఉంది సార్, పెళ్ళపూర్ మండలం ఒకటి ఉంది, ఓజిలి మండలం ఒకటి ఉంది సార్. ఈ 3 కూడా మేము చేస్తాం సార్. సరే చేస్తాం. వర్కౌట్ చేస్తాం. మీరే అడిగారు కదా, మేమేం టార్గెట్ పెట్టలేదు. మీరే కావాలి మేము చేస్తామని స్టూడెంట్స్ చెప్పినప్పుడు మీ బాధ్యతే కదా. చేస్తాం. మళ్ళీ మీరు వచ్చి నేను ట్రై చేస్తాను కదా, ఖచ్చితంగా తీసుకుంటాం. అదేవిధంగా స్టూడెంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ యూడెస్ సార్ 20,672 ఉన్నారు సార్. ఇది జిఎస్డబ్ల్యూసి డేటాతో వెరిఫికేషన్ చేసి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మనం మాట్లాడాం సార్. స్పెషల్ ఆఫీసర్స్ ఒక్కొక్క మండలానికి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేసి వెల్ఫేర్ ఎడ్యుకేషన్తో క్యాంపెయినింగ్ చేస్తాం సార్. డోర్ టు డోర్ సర్వే చేసి దాన్ని ఆ స్టూడెంట్స్ అసలు ఎక్కడ ఉన్నారు అనేది కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తాం సార్. తర్వాత డ్రాప్ అవుట్ సార్ 7,113 ఉన్నారు సార్. దాంట్లో మనకి హై స్కూల్స్ ఉన్నారు సార్. దాంట్లో మనం చూస్తే సార్ 10th క్లాస్ స్టూడెంట్స్ దాదాపు 3,500 దాకా ఉన్నారు సార్. రీజన్స్ కూడా ఐడెంటిఫై చేస్తాం సార్. చేసి మొత్తం డ్రాప్ అవుట్స్ ఉన్న వాళ్ళని కూడా మేము దాదాపు 16 పారామీటర్స్లో రీజన్స్ తీసుకున్నాం సార్. ఆ రీజన్స్ ప్రకారం రేపు అకాడమిక్ స్టార్టింగ్ లోపు మొత్తం డ్రాప్ అవుట్స్ అంతా కూడా క్లియర్ చేస్తాం. డ్రాప్ అవుట్స్ లో సార్ ఎక్కువ మోడల్ ప్రైమరీ స్కూల్ 836 డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. ఒక పక్కన మోడల్ ప్రైమరీ స్కూల్ ఇది మోడల్ అంటారు. అక్కడ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఒకసారి స్టడీ చేయండి.
సార్ చూస్తాను అది మోడల్ సార్. డ్రాప్ బాక్స్ సార్ అంటే ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ తిరుపతి అర్బన్, రూరల్, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, నాయుడుపేట, కోడూరు అటు అర్బన్ ఏరియాస్లో ఉన్నారు సార్. బయట నుంచి వచ్చి పని చేసుకుని వెళ్తున్నారు సార్. అటు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు సార్. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మన స్కూల్స్లో ఎన్రోల్మెంట్ చేస్తారు సార్. మీరు డ్రాప్ అవుట్ చూస్తే మీకు తిరుపతి రూరల్లో 6.59% ఉంది సార్. హైయెస్ట్. అవును సార్. మీరు అక్కడ ఫోకస్ చేయాలండి. తప్పకుండా సార్. షూర్ సార్. వాకాడులో 7.46% ఉంది. వై సూలూరుపేట 6.84, తిరుపతి రూరల్ 6.59. ఇక్కడంతా సార్ యాక్చువల్గా సార్ మనకి కూలీగా మనకి తమిళనాడు నుంచి అటు వచ్చి మళ్ళీ పనిచేస్తూ వెళ్ళిపోతున్నారు సార్. తమిళనాడు బోర్డర్ సార్. వాకాడు, భోజలి, సూళ్ళూరుపేట సార్. అటు అవును సార్. తడ, సూళ్ళూరుపేట సార్. సార్ అనేది మన సిస్టంలో ఎట్లా వస్తారు ఆ పిల్లలు? ఆ పిల్లలు కాదు సార్, వస్తున్నారు మళ్ళీ ఆడ పనులు కోసం వెళ్ళిపోతున్నారు సార్. ఇది మన ఆధార్ అపార్ ఐడి ద్వారా మన సిస్టమ్ లో ఆల్రెడీ పిల్లలు జాయిన్ అయ్యి డ్రాప్ అవుట్ అయిన పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను. సో వాకాడ్ ఎక్కువ ఉంది, శ్రీకాళహస్తిలో కూడా ఎక్కువ ఉంది, నాయుడుపేటలో ఉంది, రేణుగుంటలో ఉంది సార్. దీంట్లో కొంత చిన్న గొడవరి సత్రంలో కూడా ఉంది. సో యూ నీడ్ టు స్టడీ ప్లీజ్ స్టడీ. I'm not expecting an answer. అదే నేను డేటా చూసి మీకు చెప్తున్నా కదా. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ ఉంది, కొన్ని మరీ తక్కువ ఉంది. నాయుడుపేట 5.48%. ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, చూసుకోండి. సార్ స్టూడెంట్ యావరేజ్ మీకు అర్థమవలసింది అందరి టీచర్స్ కూడా సార్ డీటెయిల్డ్ గా ఇప్పుడు స్కూల్ వైజ్ అడుగుతున్నారంటే ఆ డేటా నథింగ్ సీక్రెట్. మీ దగ్గరికి అందరూ డాష్ బోర్డ్ లో ఉంది. మీరు చూసుకొని మీ దగ్గర ఎక్కడెక్కడ మీరు ల్యాగ్ ఉందో మీరు ఆ అడ్వాన్స్నో లేకపోతే ఎంబీఓనో అడగటము, తెలుసుకోవటము, మోటివేట్ చేయడం అన్ని చేయాలని సార్ ఉద్దేశం. యూ షుడ్ నో. అలా ఇంపార్టెంట్ వెళ్తే కానీ ఓవరాల్ రిజల్ట్స్ రావు. యావరేజెస్ తో మనకు సంబంధం లేదు. ఈచ్ స్కూల్ ఈచ్ స్టూడెంట్ వైజ్ వెళ్ళాలి. ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్. ఇప్పుడు చిట్టమూరులో మీరు చూస్తే సిఎండి కేటగిరీ స్టూడెంట్స్ అంటే రిక్వైర్డ్ హ్యాండ్ హోల్డింగ్ 42%, హైయెస్ట్. అది ఎందుకు మీకు రిమైండ్ చేస్తున్నారు అంటే డేటా ఉందండి. సార్ అన్నట్టు డేటా ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బికమ్స్ వెరీ ఈజీ. ఇందాక మీరు ఎత్తుకునే పరిస్థితి మీకు అది అవసరం. సింగిల్ డాష్ బోర్డ్ నేను చూస్తున్న డేటాని మీరు చూడగలుగుతారు. ఎంబీఓ మండల్ స్కూల్ వరకు వెళ్ళగలుగుతారు. ఇట్స్ వెరీ ఈజీ. ప్రాబ్లం తెలిసింది కరెక్ట్ మెడిసిన్ మీరు ఇవ్వగలుగుతారు. సార్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఎందుకంటే ఇది 2 years బ్యాక్ మనం మొదలు పెట్టినప్పుడు సార్ ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నా. ఈ రోజుకి మనం ఆ పరిస్థితి రాగలిగామంటే అసలు ఎక్కడ ఏముందో ఏం తెలియని పరిస్థితి. ఈ రోజు అందరూ వీఆర్ ఆల్ స్పీకింగ్ వన్ లాంగ్వేజ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్. మనం కాదని చెప్పడానికి కూడా లేదు. సో జస్ట్ ఫోకస్ ఆన్ రిజల్ట్స్. సార్ స్టూడెంట్స్ అటెండెన్స్ చూసుకుంటే సార్ మాది 16th ర్యాంక్ సార్. స్టేట్ లెవెల్తో ఈక్వల్ సార్ 78%. కాబట్టి ఇక్కడ ఏమైందంటే మన హాస్టల్ స్టూడెంట్స్ ఉంటున్నారు సార్. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం కొంత లేట్గా వస్తుంది. దానివల్ల యావరేజ్ అటెండెన్స్ అనేది తక్కువ వస్తుంది సార్. పేరెంట్స్ కూడా సౌదీ ఇప్పుడు రైల్వే కోడూరు అటు సైడ్ వెళ్తే సార్ అంత పేరెంట్స్ అంత సౌదీ అటు వెళ్ళిపోతారు సార్. అబ్రాడ్ వెళ్ళిపోతారు. పేరెంట్స్ ఉండరు సార్. అందులో పిల్లలు సరిగా రాకపోవడం గ్రాండ్ పేరెంట్స్ కాంబినేషన్లో ఉంటారు సార్. వాళ్ళందరినీ కూడా నేను మోటివేట్ చేసి నేను లాస్ట్ టైం కూడా నేను విజిట్కి వెళ్ళి ఆ మండలంతో చూసి ఎంఈఓతో కూడా నేను మీటింగ్ పెట్టుకుని చేశాను సార్. ఆ పిల్లలు కూడా రైజ్ వచ్చేటట్టుగా నేను చూస్తాను సార్. అటెండెన్స్ అనేది యావరేజ్ పెంచుతాను సార్. అదేవిధంగా టీచర్ యావరేజ్ అటెండెన్స్ చూసుకుంటే సార్ మనకి ఎస్ఓపి ఉంది కదా. 3 రోజులు రాకపోతే ఫోన్ చేయాలి. 7 రోజులు రాకపోతే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి. టీచర్ వెళ్తున్నారు అని మీరు చెక్ చేస్తాం. ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేయడం చాలా ఈజీ. కానీ అమలు అవుతుందా లేదో చూడాలి. ఎంతమంది టీచర్స్ వారం రోజులు ఇప్పుడు నెల రోజులు రాకపోతే డ్రాప్ బాక్స్ లో పెడతారు బాగా. కానీ నెల రోజులు స్టూడెంట్ వెళ్ళకపోతే ఆల్రెడీ ఈస్ లాస్ట్ టచ్ విత్ స్టడీస్. 1 week అయిందంటే ఏ సిక్నెస్ అయినా ఒకటి మెడికల్ హెల్ప్ కావాలన్నా మన టీచర్ వెళ్ళాలి. దట్ ఈస్ ఓకే. ఇట్స్ పార్ట్ ఆఫ్ హిస్ రోల్. చిన్న సిచ్యువేషన్ మన 10th క్లాస్ 100 days యాక్టివ్ ప్లాన్ జరిగినప్పుడు కూడా సార్ నేను యాక్చువల్గా అందరు స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారో లేదని చాలా స్కూల్స్ విజిట్ చేశాను సార్. కొంతమంది టీచర్స్ ఆ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ టీచర్ పక్క ఇంట్లో స్టూడెంట్ సార్ రోజు రావట్లేదని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి స్టూడెంట్ తీసుకొస్తే ఒకరోజు వచ్చాడు సార్. 2వ రోజు స్కూల్కి అని చెప్పి బయలుదేరిపోయి బయట తిరుగుతాం. అట్లా కూడా కొంతమంది ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు కూడా మోటివేట్ చేస్తారు సార్. చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ మిడ్ డే మీల్ సార్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ సార్ మాది 74% ఉంది సార్.
తమరు చెప్పినట్టు సార్ ఇందాక ప్రతి స్కూల్ కూడా మేము మిడ్ డే మీల్స్ టైంలో విజిట్ చేస్తున్నాం సార్. ఈ మధ్య కూడా లాస్ట్ 2 months బ్యాక్ వెంకటగిరి ఎమ్మెల్యే గారితో పాటు వెంకటగిరిలో స్కూల్ విజిట్ చేసాం సార్. మన సమ్మర్ క్లాసులు జరుగుతున్న టైంలో సార్ మన 10th క్లాస్ది. ఎన్ని కాదు సార్, సింపుల్గా తిరుపతి రూరల్ మీ పర్ఫార్మెన్స్ అవును సార్. ఇట్ ఇస్ 85.7% సార్. నెక్స్ట్ చంద్రగిరి మండలం 92.7 సార్. పుత్తూరు 93.90. Simple. There are very simple 5-6 problem areas you need to focus to deliver 99%. So just focus on it. సార్ ఈప్యాప్ డౌన్లోడ్ సార్ ఇదివరకు సార్ మనకి చిన్న సబ్జెక్ట్ సార్. ఇదివరకు NID అపార్ ఐడితో ఓపెన్ అది ఈప్యాప్ డౌన్లోడ్ చేసేది ఉండేది సార్. ఇప్పుడు ఆధార్ నెంబర్తో వచ్చింది కాబట్టి మనం అందరికీ కూడా పబ్లిసిటీ మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్లో బడి పిలుస్తున్న కార్యక్రమంలో వెళ్ళి ప్రతి విలేజ్లో కూడా పేరెంట్స్కి అందరికీ కూడా ఈప్యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నాం సార్. ఈప్యాప్ డౌన్లోడ్ కూడా మా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మా అందరితో కూడా డౌన్లోడ్ చేస్తాం సార్. కొంచెం జాగ్రత్తగా సార్. మరి కొన్ని మహిళలు చాలా బ్యాడ్గా ఉంది. వినగొట్టుకోవడంలో 55% ఫీడ్బ్యాక్ ఇస్ వెరీ పువర్. వన్ ఆఫ్ ద వర్స్ట్. 55% చాలా బ్యాడ్గా ఉంది. 600 436 ఎక్కువ క్వాలిటీ ఇష్యూస్ వస్తాయి. మంచి గెస్ట్ సార్ సార్ GFL తమ చెప్పినట్లు మనం యాక్చువల్గా లాస్ట్ టైం 75 days యాక్షన్ ప్లాన్ చేసినప్పుడు కూడా మొత్తం టీచర్స్ అకౌంటబిలిటీ అయితే బాగా పెరిగింది సార్. ఎదుటి కంటే అందరు టీచర్స్ కూడా బాగా చెప్పుకున్నారు సార్. కొంచెం ఏంటంటే వాళ్ళ స్కూల్ పిల్లల్లో రెగ్యులర్గా అటెండెన్స్ లేకపోవడం మూలంగా అలా ఉంది సార్. ఇప్పుడు రేపు జూన్లో స్కూల్స్ రీఓపెన్ అవునే కానీ కూడా GFL మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతా రిమైనింగ్ 43% కూడా మనం GFL చెక్ చేస్తాం సార్. తర్వాత స్టార్ రేటింగ్లో సార్ నెక్స్ట్ ఇయర్లో ఈ 3 months లోపు మనం డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా టాయిలెట్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి రేటింగ్ కూడా పెంచేటట్టు చూస్తాం సార్. SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో పాస్ పర్సెంటేజ్ కూడా మనది 23rd ప్లేస్లో వచ్చింది సార్. మొత్తం యాక్చువల్ రిజల్ట్ అయితే మనం తీసుకొచ్చాం సార్ తిరుపతి జిల్లాలో. ఎక్కడ కూడా మనం డైలీ సిట్టింగ్ స్క్వాడ్లు అవన్నీ వేసి మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం సార్. ఎక్కడ కూడా ఇబ్బంది అందరు పిల్లలు కూడా ఇప్పుడు మళ్ళీ 20 days యాక్షన్ ప్లాన్ పెట్టాం సార్. అందరు పిల్లలు అటెండ్ అవుతున్నారు. మాక్సిమం 75% స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు సార్. 100% పాస్ అయ్యడానికి ఓవరాల్ SSC పాస్ రేట్ will be 74% సార్. and infrastructure 70% of the schools are 0 to 2 infra category. That data ప్రకారం కొంచెం స్టడీ చేయాలి. 0 to 2 ఎక్కువనే. వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్ 28 districts. కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టింది. సో ఇన్ఫ్రాకి సంబంధించి సార్ అడుగుతున్నారు కదా, స్టార్ రేటింగ్ సంబంధించి. ఈ స్టార్ రేటింగ్ 18 పారామీటర్స్ పెట్టాం. 18 పారామీటర్స్ అందరూ చదువుకున్నారు. ఫస్ట్ ఒకసారి బుక్ చేయండి. 18 పారామీటర్స్లో స్కూల్ వైజ్గా ఏ పారామీటర్స్ మనం పిక్అప్ చేయగలిగితే స్టార్ రేటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని బట్టి మీ బ్రదర్ ఇయర్ చేసే ఇన్ఫ్రా యాక్టివిటీస్ టేకప్ చేయండి. సో టార్గెట్ మాకు సార్ ఇచ్చింది ఏంటంటే, మీరు చూస్తున్నారు ఇప్పుడు సార్ ఎలా రివ్యూ చేస్తున్నారు అంటే, సార్ స్కూల్ వారిగా వెళ్తున్నారు అండ్ స్టూడెంట్ వారికి కూడా మనం వెళ్ళాలి అప్ టు దట్. సో ఇన్ఫ్రా వైజ్ కూడా స్కూల్ వారిగా వెళ్ళి ఏ స్కూల్ ఇమీడియట్ గా 2 నుంచి 3 వస్తుంది, 3 నుంచి 4 వస్తే యాక్టివిటీ చేయాలి. ఒకటి స్ట్రెంత్ ని బట్టి, ఈ రెండింటిని బట్టి ఇంకా ఈసారి ప్లాన్ చేసుకోగలిగితే స్టార్ రేటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో అల్టిమేట్ గా మేము ఇచ్చిన 3 కాంపోనెంట్స్ మీరు చేయగలిగితే, ఈసారి లాస్ట్ వీక్ కాంపోనెంట్ సార్ అందులో. సో లాస్ట్ వీక్ చెప్పినట్టుగా ఆ కాంపోనెంట్స్ మీరు చేయగలిగితే డెఫినెట్ గా అన్ని 3 స్టార్కి వచ్చేస్తాయి. సో కైండ్లీ ఆ 18 కాంపోనెంట్స్ రివ్యూ చేసుకోండి సార్. చిన్న సబ్జెక్షన్ సార్ ఈ ఇన్ఫ్రా విషయంలో సార్, మనకి మన భవిష్యత్తులో వర్క్స్ అయిపోయి స్లాబ్ అయిపోయి క్లాస్ రూమ్కి డోర్స్ విండోస్ ఫ్యాన్స్ లేకుండా ఉన్నాయి సార్. కొన్ని స్కూల్స్లో అయితే అసలు ఎక్కడ కూడా వర్క్ స్టార్ట్ అవ్వకుండా డోర్స్ విండోస్ వచ్చినాయి సార్. అట్లాంటి ఐడెంటిఫై చేసి దాదాపు 75 క్లాస్ రూమ్స్ని యూటిలైజ్లో తీసుకొచ్చారు లాస్ట్ 3 months. డోర్స్ విండోస్ కి మేము 10 days లో అప్లోడ్ ఇస్తున్నాం సార్. GJCs కి వీటి కూడా ఇస్తాము. సో అది అందరూ ప్లాన్ చేయండి. సార్ సక్సెస్ స్టోరీ సార్. తమరు ఏప్రిల్ 30వ తారీఖు 10th క్లాస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన రోజే డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ మేనేజ్మెంట్లో 1st, 2nd, 3rd వచ్చిన పిల్లల ఇంటికి వెళ్ళి వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళని కలెక్టరేట్ తీసుకొచ్చి కలెక్టర్ గారితో సన్మానం చేసి వాళ్ళకి ట్యాబ్స్ అది ఇప్పించాం సార్. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఆల్ మేనేజ్మెంట్ అంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్లో 10 రకాల స్కూల్స్ ఉన్నాయి సార్. మనకి అన్ని మేనేజ్మెంట్స్లో 1st, 2nd, 3rd వచ్చిన మార్క్స్ అందరికీ కూడా
సార్ ఫెలిసిటేషన్ చేశారు సార్. అదేవిధంగా మన ఎమ్మెల్యేస్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు 3 స్టూడెంట్స్కి 3 సెంట్స్ సైట్ అలాట్మెంట్ ఇచ్చారు సార్, 15,000 క్యాష్ ఇస్తూ. అదేవిధంగా వెంకటగిరి ఎమ్మెల్యే గారు 12 మంది స్టూడెంట్స్, ఆ కాన్స్టిట్యూన్సీలో 12 మంది స్టూడెంట్స్కి 3 సెంట్స్ సైట్ ఇచ్చారు సార్. అదే గూడూరు ఎమ్మెల్యే గారు 37 మంది పిల్లలకి ఫెలిసిటేట్ చేసి 9 మందికి క్యాప్స్ ఇచ్చి 25 మందికి గిఫ్ట్ వాచెస్ గిఫ్ట్ చాలా ఎంకరేజ్మెంట్ అయితే పిల్లలకి చేస్తున్నాం సార్. తర్వాత బడి పిలుస్తున్న క్యాంపెయినింగ్లో సార్ ప్రచారం మనం పెట్టాం సార్. మన జిల్లాలో 36 మండలాలు 36 రోజుల చొప్పున 24వ తారీఖు నుంచి చేస్తున్నాం. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ పాయింట్ నెంబర్ 4. వాణి గారు ఎట్లా అదే చెప్తున్నాం సార్. చిన్న సబ్మిషన్ సార్. తమరు ఇచ్చిన మెగా డిఎస్సిలో పోస్టింగ్స్ ఇచ్చారు సార్. ఆ టీచర్ గారు మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యారు సార్. హెచ్జిటీగా ఆవిడ సెలెక్ట్ అయిన తర్వాత ఆవిడ పోస్టింగ్ వచ్చి ఎంపీపీఎస్ మాలాలమ్మ దిన్ని అని ఎస్టీ కాలనీ సార్, అది పెరగలూరు మండలం సార్. ఫారెస్ట్ ఏరియాలో ఆవిడకి పోస్టింగ్ వచ్చింది సార్. ఎటువంటి రోడ్డు సౌకర్యం లేదు సార్. ఆవిడ వెళ్ళడానికి కూడా పోస్టింగ్ ఆర్టిస్ట్ జాయిన్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడింది సార్. అక్కడ ఒక క్లాస్ రూమ్ లేదు, చెట్టు కింద పిల్లలు చెప్తున్నారు అని చెప్పని ఆవిడ అక్కడికి వెళ్లకుండా డిప్యుటేషన్ కోసం చాలా ట్రై చేస్తే ఒక 4 రోజులు కూడా అవ్వలేదని చెప్పి దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ఆ టీచర్ అప్పుడు డిఓ గారిని ఏపీసీ గారిని ఒక క్లాస్ రూమ్ శాంక్షన్ చేసుకుని 2 పిల్లలు అంటే యూడీఎస్టీ 20 మంది పిల్లలు ఉన్నారు సార్. కానీ రోజు అటెండ్ అవుతుంది, 2 పిల్లలు అటెండ్ అవుతున్నారు సార్. కానీ ఆ టీచర్ గారు వాళ్ళ పేరెంట్స్ ని పిల్లల్ని మోటివేట్ చేసి 42 మంది పిల్లల్ని 6 months లో తీసుకొచ్చి అందరి పిల్లలకి అక్కడ చేస్తున్నారు సార్. ప్లీజ్ గివ్ మీ 1 page note. నారదగారు రాసి ఇవ్వమండి సార్ on how she was able to go from 2 to 42. చేసి What are those dedicated efforts? And మేడం గారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక నోట్ పంపించండి, వీళ్ళు ఇంటర్వ్యూ. చాలా యాక్టివ్ గా చేశారు సార్. ఆవిడ కూడా చాలా భోజనం చేస్తుంటే వర్షం వస్తే అన్నం కూడా తడిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంత ఛాలెంజింగ్ గా చేసి నేను ఎన్రోల్మెంట్ పెంచానని చెప్పి ఆ టీచర్ గారు చెప్పారు సార్. నేను ఎన్రోల్మెంట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్ గారు చెప్పారు సార్. తర్వాత సార్ బడి పిలుస్తుంది ప్రోగ్రామ్ లో మన బాలయ్య బిఎన్ కండ్రిక మండలంలో సార్ 5వ తారీఖు జరిగింది సార్. ఆ రోజు ఒకే రోజు 50 మంది ప్రైవేట్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్ తీసుకున్నారు సార్. తర్వాత బడి పిలుస్తుంది ప్రచారం వెళ్ళినప్పుడు బాలయ్యపల్లి మండలం కొత్తూరు విలేజ్ సార్. ఆ విలేజెస్ అందరూ కూడా మా విలేజ్ లో పిల్లలు ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్లో ఎవరు మా విలేజ్ ప్రైవేట్ బస్సు రాకూడదు అని చెప్పి బోర్డు పెట్టి మొత్తం అందరూ స్కూల్ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేశారు సార్. అదొక ఇన్నోవేషన్. Next, Vaisa.